నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే ఒక క్రేజీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఆ ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే పావ్ బాజీ ఈటింగ్ ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ డిఫరెంట్ బాక్స్ లో దీని నిండా వచ్చేసి మనకైతే బాజీ ఉంది అండ్ పావ్ వచ్చేసి దీంట్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్కడు ఎన్ని తినబోతున్నా అంటే టోటల్ గా 10 బ్రెడ్లు తినబోతుంది. పదేగా అంటే ఐదు ప్లేట్లు అయితే ఒక్కొక్కటి తినబోతున్నాము. ఒక్క ప్లేట్ తింటేనే ఎనఫ్ అయితే షాప్ అయినా చెప్పిండట. కాకపోతే మేము వచ్చేసి 5 ప్లేట్లు తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతేమో కానీ మాస్టర్ టిఫిన్ వచ్చింది ఇక మొత్తం అందరికి కలిపి సలాడ్ వచ్చేసి మొత్తం దీంట్లోనే వేసిండట. నేనైతే పావ్ బాజీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు తింటున్నా. సో చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటది ఏం కదా అని చెప్పి తినేకాడ తినుర్రి మిల్లి తాగుర్రి. అదే పని ఓకేనా? తెల్లాడితే ఫస్ట్ అందరం ప్లేట్లలో దీన్ని మొత్తం సర్వ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో 1 2 3 చలో. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ముందు పెట్టరా చెప్తున్నా. అరే కూర ఒడిచినా సరే ఉడవకున్నా సరే కానీ డబుల్ రొట్టెలు అయితే ఉడవాలి. అది బాగా అంటారట. కాకపోతే మనకు చేయగలుగుతున్నారు మనకు డబుల్ రొట్టెలు. ఓకే డబుల్ రొట్టెలు కావాలి తినాలి. ఎప్పుడు ఏం లేదు తినడు ఎట్లా సుబేడనా 3 2 3 చికెన్ మటన్ అయితే ఇవాళ పొడిచిపోనాయి. ఇప్పుడు నాకు అదే మన స్టైల్ మనం తింటే పక్క అది అవదమ్మా. నోరు పెద్దగా ఉన్నాడు. కడుపు మొత్తం నిండిపోయింది ఒకటి. తీయనా దారుణంగా ఉంది. రబ్బర్లో తినొస్తుంది అన్నా దాంట్లో కళ్ళు అన్న ఒక్కడొక్కడు తింటాడట అన్న అంటే ఒకటి ఎందుకురా అయితే ఫస్ట్ 3 అన్న అయిపోయింది. నాది 2 తింటే అయిపోయా. చికెన్ మటన్ అయితే ఇంకా దాన్ని అన్నది ఉంటుంది. మునగట్టే మైనస్ ఉంటే మొత్తం తింటా. ఒక్కడైనా అన్నయ్య తింటా. నేను ఎర్రి అయిపోయిందా? నేను ఓడిపోయేటట్టున్నాయా మొత్తం జేబులో పెట్టండి. నేను ఇక తాజ్ 2 అయినా కక్కురా. నేను ఓడిపోయేటట్టున్నాయి సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను కూడా మస్తు ఫాస్ట్ తింటున్నా. మిమ్మల్ని ఎందుకు రీచ్ అవుతలేను నేను? ఇవి పక్కన నాకంటే ఇవి 3 అంటే ఒక తీరా అనుకో. గీడు
దానికి గిలా స్పేస్ బాగా నీకు లేదా తమిళనాడు బాగా తింటారు లారీలల్లా పరోటాలు ముందే చెప్తున్నా ఏ ఛాలెంజ్ అయినా ఫేర్గా జరగాలి ఏది ఉన్నా కానీ ముందే డిస్కస్ చేసుకుంటాం ఈ ఛాలెంజ్ కు ఎటువంటి రివెంజ్ ఛాలెంజ్ అయితే లేవు ఏమన్నది ఎవడు చెప్పిండు ఫస్ట్ చెప్పిరా ఇప్పుడు చెప్తాం ఏంది మా ఇష్టం ఎవరికి వెళ్తే వాళ్ళు చెప్పాలి అంతే ఎవరికి వెళ్తే వాళ్ళు చెప్పాలి నువ్వు గెలువు మా చెప్పు ఎవరికి వెళ్తే వాళ్ళ ఇష్టం జేబులో వేసుకున్న వాడు కూడా మాకెళ్తూ అయితే ఆరామ్స్ అయినాడు నిమ్మకాయ పెట్టుకోవాలి ఉల్లిగడ్డ అన్నీ తినాలి ఫస్ట్ వచ్చిన చెప్పింది ఫాలో కావాలి కదా లాస్ట్ ఎవరు ఇద్దరు వస్తారో వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ అని శేఖర్ బాయ్ నేను కాదు నేను కాదు నీదన కింద కూడా తింటుంది నువ్వే అయినా అవి కూడా తిని కదా అది నేనే చెప్తా ఇదంతా ఎంత అనిపిస్తుంది అంటే మాస్టర్ పోతులేదు అంత ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా ఏదైనా చచ్చిపోతే అన్ని కుక్కలు విక్క తింటారు గట్ట అనిపిస్తుంది ఒక రెండు తినొచ్చు కానీ గిన్నె మధ్య వాడు ఇచ్చినోడు ఇచ్చిండు ఇంతగానో నిండా చికెన్ మటన్ అని ఇస్తే మంచి అన్నం సరిపోలే అయిపోయింది నీళ్ళు పోసుకోని చనిత నీళ్ళు మూతంతా సుర్రు మంటుంది గతం అయిపోయినట్టు ఇక ఇంత అన్న తింటా అది అవ్వదమ్మా ఇంతగా నాకే ఉన్నాయి ఒక్కడే కుక్కల పెట్టా స్టూడియోలో పాలు పొంగిస్తాం మళ్ళా ఇంకో సపరేట్గా పొంగియాల్సిన అవసరం లేదు మళ్ళా అజ్జా అయిపోయింది ఇక గింత పట్టిండు గింత అయినాడు కానీ అప్పుడే కుక్క అదంతా గింతే అయితే అయితే ఒక్కసారి నోరు పెద్ద అంత నోట పెట్టుకోవాలి ఇట్లా కక్కొత్తుంది నువ్వు గెలిచినావు ఫస్ట్ వస్తే వాళ్ళకి రివెంజ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సరే అబ్బో అయిపోయింది పని అయిపోయింది నిజంగా ఈ పావుబాజీ అంటారు కదా ఈ జింగిడిగాలు అసలు చెప్పానంటే ఈ ఐటమ్స్ అన్ని ఎట్లా తయారు చేస్తున్నారు అంటే మా సైడు అసలు కరెక్ట్ చెప్తా పరాటా ఉందా పరాటా ఈ జింగిడిగాల తెలియదు అది ఒరిజినల్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి నేను దాన్ని తమిళనాడు పోయినప్పుడు తిన్నా కేరళ నుంచి వచ్చి జమ్మూ కాశ్మీర్లో హోటల్ పెట్టి రాడదిన్నా పరాట ఎట్లుంటుంది అంటే దాన్ని ఇట్లా అంటే అంత పూరి ఇట్లా గట్టిగా అయింది ఎట్లుంటుంది గట్టి ఉంటుంది వీడు ఇంత తోటి చేస్తారు వాడు సగం ఉడకదు ఒక సైడ్ పరాటా పరాటా కూడా తింటారు సేమ్ అట్నే ఉంది ఇది ముంబైలో ఎట్లా టేస్ట్ ఉంటుందో ఇది టేస్టీగా ఎట్లా లేనే లేదు అంత ఎట్లున్నదంటే కూర వండిర్రు డాబరొట్టి కోసిర్రు ఆలుగడ్డ అలా పెట్టిర్రు ముత్కంతా అసలు బేట పావుబాజీ తినుర్రి అన్నట్టుగా పెడుతుర్రు చైనా అయిపోయి అరే ఇచ్చినోడు ఇచ్చిండు చాయ్ అని చికెన్ మటన్ సూప్ ఇస్తే టేస్ట్ ఉంటది తినొచ్చు దాన్ని తినొచ్చు తెలంగాణ పావుబాజీ అయితే తింటాండి ఇంకా 2 రోజులు చాలా తినట్టు ఆకలి కత్తుంది తినత్తలేదు మొత్తం ఇక మీరు ఇద్దరు ఎందుకు లేట్ చేస్తుర్రు కొత్తుంది నేనగా కొత్తుంది నీకు పిట్ట అంట బాబాయ్ నడిపిస్తాను లాస్ట్ ఓవర్ తినరా చెల్లింది లాస్ట్ ఓవర్ నేనైతే రివెంజ్ ఛాలెంజ్ నీకు పిట్టు నాకు అది వద్దే వద్దు అంత నాకు అంతే కక్కు వచ్చినట్టు అవుతుంది ఇట్లా తింటున్నావురా ఇంకా మీకు రివెంజ్ ఛాలెంజ్ పెట్టద్దా మీకు అంత పసలేదు ఒక్క ప్లేట్ అయితే అయిపో మంచిగా టక్కన తింటుంటే ఒక్కడికి 5 ప్లేట్ ఇవ్వను నేను ఎంత అనుకున్నా అనుకున్నా ఒక్కడికి 5 ప్లేట్ ఇవ్వను అలా గింతే ఉంది మరి ఇది ఉంది సూప్ ఉంది అంతే ఫస్ట్ విన్నారు తినరా ఈ వీటితో నేను వెళ్ళాలి బయటకి వెళ్ళకేని వచ్చిండు
తీసుకో. మా గ్యాంగ్ ఏదంటే నేను రాకేష్ గారు రాజు గారు ఇది మా గ్యాంగ్ కిట్టు అందరికి అందరికి కెట్టది ఛాలెంజ్ ఎట్లా చేద్దామంటే ఇకపైన రానున్న ఛాలెంజ్ కొన్ని రోజుల తర్వాత ఇదే బాగా ఛాలెంజ్ మీ నలుగురిలోకే ఒకరు వస్తారు రివెంజ్ ఛాలెంజ్ కి మా నలుగురిలోకే ఒకరు వస్తారు అలా నేను బాగా తింటున్నాను ప్లాన్ చేద్దాం అల్లైతే రాకేష్ గారు తాదే ఉంది ఇక కిట్టు కూడా రా. సరేనా ఎట్లా ప్లాన్ చేద్దాం ఇక మాటలకి అంటే ఇక చింపు విజయగా వస్తాయి ఏంది రా? గెలిచిన రివెంజ్ ఛాలెంజ్ बहुत बड़ा बर्थडे भाई ये मेल है फीमेल है बर्थडे भाई बर्थडे मेल है फीमेल है సో మొత్తానికి ఇది ఈరోజు ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి టీ శేఖర్ బస్వాపూర్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఎవరంటే కూరగాడు నేనే మీ ఇద్దరు ఒడవలేదు లాస్ట్ ఛాలెంజ్ ఉంటాడు ఇక నాతో ఎవడొస్తారో అది కానీ తినరి ఇప్పుడు ఇది తిన్నాను అనుకో బొడ్డు పడి బొడ్డు దగ్గర బయటకు వస్తుంది తినాలి ఇద్దరిలో టైం పెడితే ఒక నిమిషంలో ఎవడైతే తింటాడో వాడు సేఫ్ ఛాలెంజ్ లీటర్ పెరుగు తాగాలి బాగా తాగుతాడు చక్కెర వేసుకొని కూడా తాగొచ్చు ఇష్టం మా తాగుతా బాబాయ్ కూడా మూడు నిమిషాలు టైం పెడతాం మరి నీది మీకు ఇటు మళ్ళీ నీకు. 3 నిమిషాలు తిన్నోడు సేఫ్ ఇక ఎంత 3 నిమిషాలు అమ్మాయి కోసం పడుకుంటాయి గాడేనో గుండ్ల కొడితే ఇది ఉంది సో ఈ ఛాలెంజ్ లో గైస్ మొత్తానికి అందరికంటే ఫాస్ట్ తిన్నది బాబాయ్ గాడు సో బాబాయ్ గాడు వచ్చేసి సేఫ్ అండ్ కోదిగా నేను నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటాను మొత్తం మింగలే నిజమే చింపు ఏలియన్ మన కూత ఎట్లుంటది ఇట్లా అన్నాడు ఇట్లా బయటకు వస్తుంది बहुत बड़ा 100 प्लेस है అక్కుతుంది బయట ये मेले की मेले బయట పోలేదు మింగాలది కట్టాడానికి కుక్కలు ఎటు కొట్టుకో లోపలికి వస్తుంది అని ఏం చేస్తాను రా నీళ్ళు మళ్ళా డబ్బా తయారు చేస్తున్నావు లోపల बहुत ऑर्डर प्लेस है भाई ये ऐसे नो से मेले की మనకి మన జీవితంలో తినొద్దు సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ మరి రివెంజ్ ఛాలెంజ్ ఉంటది సపరేట్ వీడియో వీడియో త్వరలోనే కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్